నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతలు 3:5. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పనిలో నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకొని జీవిస్తూ ఉన్నావా? నాకెవరు చెప్పేది, నాకు అన్నీ తెలుసులేనటువంటి ఆలోచన కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని విషయాల్లో మన సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచినట్లయితే నువ్వు చేసే ప్రతి పనిలో, నీకున్నటువంటి ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి బాధలో ఆ దేవాది దేవుడు నిన్ను రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక నుంచైనా మన సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకై వందనాలు ప్రభువా. అవును తండ్రి, మేము అనేక పర్యాయాలు ప్రభువా మా సొంత బుద్ధిని ఆధారం చేసుకొని అది మాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచన కలిగి మేము జీవిస్తున్నాం ప్రభువా. అయితే మీ అందు నమ్మిక ఉంచితే మా యొక్క ప్రతి కార్యంలో మీరు మాకు తోడై ఉంటారనేటువంటి విశ్వాసం కలిగి జీవించుటకు, నమ్మకం కలిగి జీవించుటకు మాకు బుద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకై వందనాలు ప్రభా. అయ్యా ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని, మీ అందు విశ్వాసం నమ్మకం కలిగి జీవించుటకు కృప చూపించమని వారందరినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.